నిఫ్టీ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది, వెంటనే మళ్ళీ కిందకి వచ్చేసింది. ఇది బ్రేక్అవుట్నా లేక ఫాల్స్ బ్రేక్అవుట్నా? ఉదాహరణకు 25,500 దగ్గర కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అనుకుందాం. నిఫ్టీ 25,500ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది, కానీ కొంతసేపటికే మళ్ళీ 25,500 కిందకి వచ్చేసింది. ఈ బ్రేక్అవుట్పై జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో ఆప్షన్ చైన్లో కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మళ్ళీ పెరుగుతుందా మరియు ప్రైస్ 25,500 పైన నిలబడుతుందా అని చూడాలి. అలాంటి పరిస్థితిలో బ్రేక్అవుట్ ఫాల్స్ కావచ్చు, కానీ ప్రైస్ 25,500ని బ్రేక్ చేసి ఆ స్థాయి పైన నిలబడి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటే బ్రేక్అవుట్ మరింత కన్ఫర్మేషన్ ఉండొచ్చు. అందుకే ఒక్క క్యాండిల్ బ్రేక్అవుట్ చూసి ట్రేడ్ చేయకండి. బ్రేక్అవుట్ మరియు హోల్డింగ్ పీరియడ్ ఇంకా ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్, ఈ మూడు చూడాలి. అదే ఫాల్స్ బ్రేక్అవుట్ నుంచి తప్పించుకునే బెటర్ అప్రోచ్. ఫ్రీ ఈక్విటీ అనాలిసిస్ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.